పట్టపగలు లక్కీ డ్రా పేరుతో మహిళను నమ్మించి బంగారం ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్పూర్ గ్రామంలో చైతన్య నగర్ కాలనీలో ఈరోజు మధ్యాహ్నం 12:20 సమయంలో మోచి చైతన్య, భర్త నాగేష్ ఇంటికి పల్సర్ బైక్ మీద వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి అసమయంలో మహిళ ఇంట్లో ఒంటిరిగా ఉండడంతో మీరు గతంలో రెడ్మీ ఫోన్ కొన్నారు. దానికి మీకు లక్కీడ్రాలో ఫ్రిడ్జ్ మరియు కూలర్ గెలుచుకున్నారు. మీ ఫోన్ నంబర్ చెప్పండి, ఓటీపీ వస్తుంది చెప్పండి అన్నాడు. ఆమె నా వద్ద ఫోన్ లేదు అని చెప్పడంతో మీ దగ్గర ఉన్న బంగారం తీసుకుని నాతో రండి, అక్కడ బంగారం జోకిన తర్వాత మీరు గెలుచుకున్న వస్తువులు మీ బంగారం తీసుకుని రండి అని గుర్తు తెలియని వ్యక్తి చెప్పడంతో ఆ వ్యక్తి వెంట బంగారం తీసుకుని బైక్ మీద వెళ్ళింది. గన్పూర్ గ్రామంలో ఆ వ్యక్తి ఒక ఇంటిలోకి వెళ్లి 5 నిమిషాల్లో బయటకు వచ్చి నేను పేపర్స్ తీసుకుని వస్తా అని చెప్పి పారిపోయాడు. ఎంతకు రాకపోయేసరికి మోసాన్ని గ్రహించిన మహిళ ఇంటిలోకి వెళ్లి అడిగితే మాకు ఏమీ తెలియదని చెప్పడంతో 100 నెంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. డిచ్పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వెహికల్ అక్కడ పెట్టాడు. ఇంటి పేరుతో సహా మా భర్త పేరు చెప్పిండు. ఓటర్కర్ నాగేష్ వాళ్ళ ఇల్లేనా ఇది అంటే అవును అన్నాను సార్ నేను. ఓటర్కర్ నాగేష్ వాళ్ళ భార్యవా అంటే అవును అన్నాను సార్ నేను. ఇంట్లో ఇంతమంది ఇవన్నీ ఏం డీటెయిల్స్ అడగలేడు. వచ్చి అడిగాడు ఏమన్నా గోల్డ్ ఉందా అని చెప్పేసి అని అడిగాడు సార్. గోల్డ్ ఏం లేదు అని ఫస్ట్ చెప్పాను. ఆఫర్ వచ్చింది అన్న. అప్పటికి మా సార్ కాల్ చేశాడు, మాట్లాడాడు. మా సార్ తోడు కూడా కాల్ మాట్లాడేది కానీ సిగ్నల్ వినిపించలేదు. తను కాల్ కట్ చేశాడు. ఏదైనా ఉంటే నువ్వే చూసుకో అని చెప్పేశాడు. మాట్లాడిన తర్వాత మా సార్తో మాట్లాడితే ఏదైనా నువ్వే చూసుకో అని చెప్పేసి అంటే సరే అని నేను చూశాను. మీకు ఆఫర్ వచ్చిందని చెప్పేసి అని అన్నాడు. గోల్డ్ ఉందంటే లేదు నా దగ్గర సరిగ్గా లేదు అని చెప్పేసి అన్నాను సార్. ఉంది గోల్డ్ ఉన్నదంటే ఫస్ట్ ఇక్కడ చూపించాను. చూపించిన తర్వాత ఉన్నది అని అంటే అత్తమ్మని రమ్మని చెప్పేసి అంటే అత్తమ్మ ఏమంది నేను రాను, నాకు బండి మీద రావడానికి కుదరదు అని చెప్పేసి అని అంటే నేను వెళ్ళాను. ఫస్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ స్టేషన్ దగ్గర గేట్ దగ్గరికి తీసుకెళ్ళాడు. గేట్ పడుతుంటే రిటర్న్ అయ్యి అక్కడ కమాన్ దగ్గర ఆపాడు సార్. వాళ్ళకి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళ్ళేసి గోల్డ్ ఇప్పుడే నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళని జోకుతున్నారు, ఒక 15 మినిట్స్లో ఇచ్చేస్తారు వాళ్ళు చెప్పేసి అని అన్నాడు సార్. బయటికి వచ్చాడు. బయటికి వచ్చి మళ్ళీ బైక్ దగ్గరికి వెళ్తా ఉంటే నేను వెళ్ళాను. అంకుల్ మళ్ళీ నా గోల్డ్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అని మాట్లాడుతుంటే ఇస్తారు ఒక 15 నిమిషాలలో అక్కడ కూర్చోండి అని చెప్పేసి అన్నాడు సార్. సరే ఇస్తారని ఇంకా రావట్లేదు అని చెప్పేసి నేను పైకి వెళ్ళాను. వాళ్ళ ఇంటి ఓనర్ వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నట్టున్నారు. అక్కడికి వెళ్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారు రాలేదు అని. తను ఏం చేసిందంటే అక్కడే లోపలికి వెళ్ళకుండా గేట్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ బ్యాక్ అయ్యాడు. 10 మినిట్స్ దాకా నేను అసలు వెయిట్ చేశాను కూడా రాలేదు.